బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. ఈ శ్లోకాలతో పాటు కామన్ గా ఉన్నాయి కాబట్టి చదివాను. దీంతో పాటు అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ ఓం శాంతి 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 అని, తర్వాత సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావదేతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అని, తర్వాత త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం పూర్వారుకమివ వందనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ ఓం శాంతి శాంతి శాంతి. ఇక్కడ కొన్ని చోట్ల బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అని, అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఇలా భగవద్గీత చివరి 2 శ్లోకాలు భగవద్గీత శ్లోకాలు. అయితే ఇలా అనేక శ్లోకాలు చాలా మంది కామన్ గా ఉంటాయి. ముఖ్యంగా విద్యార్థులకి స్టూడెంట్స్ కి చదువుల్లో మొదట్లో గురు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకము చాలా చాలా కామన్ గా ఉంటుంది. ఇది ఈ శ్లోకాలన్నీ ప్రతి విద్యార్థి కూడా చాలా మందికి కంఠస్థం కూడా వస్తుంది. మన గురు బ్రహ్మ అనగానే గురు విష్ణు గురుదేవం అని మొత్తం కూడా చదువుతూ ఉంటారు. మీరందరూ బాగా కనపడుతూ ఉంటే, అయితే ఈ రోజు నేనేదో చెబుతానని అనుకోకండి. నేను మిమ్మల్ని కొన్ని అడుగుతుంటే మీకు తెలిసినంతగా మీరు సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేయండి, మీ తెలివితో మీ అనుభవంతో. ఇది కేవలం వీలైతే ప్రతి వాళ్ళు కూడా నేను అడిగే ప్రశ్నకి సమాధానం ఆలోచన చేయండి, సమాధానం దొరికినా దొరకకపోయినా. ఎందుకంటే ఆలోచిస్తేనే మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది, ఆలోచిస్తేనే తెలివి పెరుగుద్ది. ఏదన్నా క్యాజువల్ కూర్చునే దానికన్నా ఒక దాని గురించి ఆలోచించిన తర్వాత మనకు తెలియపోయినా దాని గురించి ఎవరన్నా మాట్లాడినప్పుడు ఆల్రెడీ ఆలోచించామో తెలియదు కాబట్టి తెలుసుకోవాలన్న ఆరాటం పెరుగుతుంది. ఆరాటం పెరిగిన తర్వాత అది చెప్పితే మనకి బాగా గుర్తుంటుంది. క్యాజువల్ గా కూర్చున్న వాళ్ళకి, ఒక మీటింగ్ లో క్యాజువల్ గా కూర్చున్న వాళ్ళకి, క్యాజువల్ గా వినే వాళ్ళకి ఎంత ఎక్కువ గుర్తుండకపోవచ్చు, కానీ దాని గురించి ఆలోచన చేసి కొంచెం ప్రయత్నం చేసి కొంచెం చదివి తెలియపోయినా అయ్యో ఏంటిది అర్థం కావట్లేదు అనే ఇది ఉంటే ఆటోమేటిక్గా తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ ఇష్టం బాగా పెరుగుతుంది. ఇష్టం పెరగడం వల్ల ఏకాగ్రతతో వింటారు, కాన్సన్ట్రేషన్తో. దానివల్ల విన్నది చక్కగా గుర్తుంటుంది. గుర్తుండటం వల్ల దానివల్ల ప్రయోజనం వస్తుంది. అంటే ఆలోచిస్తే తెలివి పెరుగుతుంది, ఆలోచిస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఆలోచిస్తే వివేకం అన్ని మన ఈ ఆలోచించే శక్తి మాత్రం ప్రతి ఒక్కళ్ళకి ఉంది, మనందరికీ కూడా. అది సమాధానం వెంటనే వచ్చినా రాకపోయినా ఆలోచన వల్ల ఇన్ని రకాల లాభాలున్నాయి. అలా కాకుండా కేవలం ఎదుటి వాళ్ళు చెప్పిన దాన్ని గుడ్డిగా నమ్మితే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెప్తారు. అలాంటప్పుడు వీళ్ళు అట్ట చెప్పారు వీళ్ళు ఎట్ట చెప్పారు అని ఏది నిజంగా, ఏది కరెక్ట్, ఏది నిజం, కన్ఫ్యూజన్, సందేహం ఉంటది. భగవద్గీత ఈ రోజున సత్య శోధన, బాగా ఈ పేరు బాగా వినండి అంతా, సత్య శోధన, సత్య శోధించడం. గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా? బాగున్నా సార్. సత్యాన్ని స్పష్టంగా తెలుసుకోవటం, పైన తెలుసుకోవటం కాదు. శోధించటం అంటే తెలిసి తెలియకుండా ఉన్నదాన్ని ఇంకా లోతుగా తెలుసుకోవటం అన్నమాట. సత్యాన్ని శోధించటం. దేని గురించిన సత్యాన్ని? మీ గురించిన సత్యాన్ని మీరు తెలుసుకోవటం, శోధించి. దానివల్ల ఏం లాభం ఉంటుంది? శక్తి సాధన జరుగుతుంది. అంటే శాంతి అని అన్నారు మేడం, శాంతి అన్న శక్తి అన్న ఒకట అయినప్పటికీ శక్తి అనేది, శక్తి ఉన్నవాడు ఎప్పుడు కూల్ గానే ఉంటాడు, ఏమి లేనివాడు బలహీనంగా ఉన్నాడే ఎగిరెగిరి పడతా ఉంటాడు. సో శక్తిని సాధించడం, శక్తివంతంగా జీవించటమే ఈరోజు ఈ ప్రోగ్రాం యొక్క విశేషం. కాబట్టి సత్య శోధన ద్వారా, అంటే నిన్ను నువ్వు తెలుసుకోవటం ద్వారా శక్తిని సాధించడం, శక్తి సాధన అనేది మన ఈరోజు టైటిల్. అయితే
దీన్ని ఇంగ్లీష్ లోనే చెప్పాలంటే కొంతమందికి ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ ఎడ్యుకేషన్. అంటే ఎంపవర్మెంట్ అంటే శక్తిని పుంజుకోవటం, పెంచుకోవటం. ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ ఎడ్యుకేషన్. సేమ్ సత్య శోధన ద్వారా శక్తి సాధన అంటే ఇంకా ఇక్కడ స్పష్టంగా ఎంపవర్మెంట్ త్రూ సెల్ఫ్ ఎడ్యుకేషన్ అంటే తన్ను తాను తెలుసుకోవడం ద్వారా శక్తిని పెంచుకోవటం అనేది ఇదనమాట మన టాపిక్ యొక్క పేరు. కానీ దీని బ్యాక్గ్రౌండ్ బేస్ మాత్రం భగవద్గీత. భగవద్గీతే కాదు, ఉపనిషత్తులు అనండి, ఇదనండి, అనేక రకాల గీతలు ఉన్నాయి. గీత భగవద్గీతే కాకుండా అష్టావక్ర గీత అంటారు, చాలా వందల రకాల గీతలు కూడా ఉన్నాయి, ఉపనిషత్తులు ఉన్నాయి. అటన్నిటి సారం మొత్తం, ఎసెన్స్ మొత్తం కూడా భగవద్గీతలో కూడా ఇవ్వబడింది. కాకపోతే భగవద్గీత చాలా కామన్ గా ఉంది, తత్మాయి అంత కామన్ కాదు కాబట్టి భగవద్గీత పేరును మనం ఎక్కువ వాడతాము. సో దీనికి బ్యాక్గ్రౌండ్, ఈ సత్య శోధనకి మనకి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే అసలు ఇద్దరు ముగ్గురు కలిస్తే ఇద్దరు ముగ్గురు అనుభవాలతో కూడా సత్యాన్ని ఇంకా బాగా శోధించి సాధించవచ్చు. ఈ భగవద్గీత ఏంటంటే అనేక మంది ఋషులు మునులు అందరూ కలిసి తెలుసుకొని ఆ ఎసెన్స్ ని ఉపనిషత్తుల ద్వారా మనకు అందిస్తే దాన్ని తీసుకొచ్చి భగవద్గీతలో ఒకే పుస్తకంలో మనకి 18 అధ్యాయాల ద్వారా అందించడం జరుగుతుంది. సో ఇది ఆలోచిస్తేనే తెలివి పెరుగుతుంది, ఆలోచిస్తేనే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ పెరుగుతుంది, తద్వారా మెమరీ పవర్ పెరుగుతుంది, అన్ని రకాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ రోజు నేను అడిగేదానికి మీరు ఆలోచన చేయండి, తెలియకపోతే తర్వాత అడగండి, పర్లేదు, ఆలోచిస్తే చాలు. ఈరోజు అసలు ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళలో దాగి ఉన్న అంతర్గతమైన శక్తిని, ఇన్నర్ ఇన్ఫైనైట్ పవర్ అంటే నిగూఢంగా దాగి ఉన్న నీలోని అంతర్గతమైన పరిమితి లేని శక్తిని బయటకు తీయటమే ఈ యొక్క సెమినార్. సో అంటే నేను చేసేది ఏం లేదు, నా ప్రశ్నల ద్వారా మీరు ఆలోచిస్తుంటే మీలోనే దాగి ఉన్న జ్ఞానం మేలుకుంటే, ఎంతగా మేలుకుంటే, ఎంతగా తెలుసుకొని మేలుకుంటే అంతగా మీరు శక్తివంతులు అవుతారు. ఆ జ్ఞానం కూడా మీ లోపల నుంచి బయటకు వచ్చేదే కానీ నేను చెప్పేది ఏం కాదు. అయితే ఇక్కడ ముందు అందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇప్పుడు ఈ రోజుల్లో సెమినార్ ఎంతమంది ఉన్నారో అవగాహన లేదు, సుమారు ఎంతమంది ఉన్నారో చెప్పండి. తర్వాత ఇంతకుముందు ఆల్రెడీ ఒకసారి నేను మాట్లాడినప్పుడు విన్నవాళ్ళ, కొత్త వాళ్ళ ఇప్పుడు ఉన్నది సెమినార్ లో, జూమ్ మీటింగ్ లో? సార్ కొత్త వాళ్ళు ఉన్నారు, పాత వాళ్ళు ఉన్నారు సార్. పాత వాళ్ళు ఉన్నారు, కొత్త వాళ్ళు ఉన్నారు. పాత వాళ్ళకేం కొంత అవగాహన ఉంటుంది, ఇంతకుముందు విన్నారు కాబట్టి. కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాం. ఎందుకంటే పాత వాళ్ళకు కూడా ఇది ఎంత అవసరమైందంటే, ఇప్పుడు ఆసనాలు కానీ ఇది ఒకటి అనుకోండి, మొదటి రోజు వింటే సరిపోదు, అది ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి. ప్రాణాయామం ఉందనుకోండి ప్రతిరోజు, అలానే ధ్యానం కూర్చున్నారు కదా, ధ్యానం ఒకరోజు చెబితే, ఒకరోజు వింటే, ఒకరోజు చేస్తే సరిపోదు. అది ఎంత ఎక్కువగా మనం ధ్యానంలో ఉంటే అంత ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. కాబట్టి అందులో అతి సున్నితమైన ఈ జ్ఞానము ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా మనం ఈ జ్ఞానంలో ఎక్కువ జీవించం, బయట ప్రపంచంలో ఎక్కువ జీవిస్తాం. ఎందుకంటే పంచేంద్రియాలతో తీసుకొచ్చే విషయాల్లోనే, అంటే బయట విషయాల్లోనే మనం ప్రవర్తిస్తూ ఉంటాం. కానీ మనం ఎవరు, నేనెవరు, అసలు నా స్వరూపం ఏంటి అనే దాని గురించి అసలు ఆలోచనే చాలా తక్కువ ఉంటుంది. ఈ జ్ఞానం తెలిసిన తర్వాత కూడా చాలా తక్కువ ఆ జ్ఞానాన్ని నిలబెట్టుకుంటాం, దాని గురించి ప్రస్తావన వస్తుంది. కాబట్టి ఎన్నిసార్లు విన్నా ప్రయోజనమే. కాబట్టి కొత్త వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మాట్లాడదాము. ఇప్పుడు నేనేమన్నాను, నేను ప్రశ్నలు వేస్తుంటే మీరు ఆలోచించండి, సమాధానాలు అన్నాను. అయితే మొదటి ప్రశ్న ఏంటంటే, గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ అనే శ్లోకంలో ఉంది కదా. తర్వాత శ్లోకం కూడా చెప్తా. అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం తత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురవే నమః. రెండో దానికి ఒకసారి ముందు అర్థం చెప్పి తర్వాత మొదటి దానికి వద్దాం. అంటే ఇప్పుడు అనేక రకాల సముద్రాల పేర్లు చెప్తాం, కానీ నిజంగా చెప్పాలంటే అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి, ఒకటే సముద్రం. అవునా? అన్ని అలలు, వందల వేల అలలు ఉన్నాయి, కానీ వాటి మీద, ప్రతి అల మీద బుడగలు, బబుల్స్ ఉంటాయి, వందల వేలు ఇవన్నీ. కానీ వీటన్నిటిలో ఇది అలల్లోనూ అన్ని సముద్రాల్లో ఉన్నది ఒకటే నీరు. అవునా? అంటే విడివిడిగా కనపడుతున్నా అన్నింటిలో ఏకంగా, అంటే నీరు విడిగా లేదు, అన్న ఏకంగానే ఉంది. సముద్రాలు వేరువేరుగా లేదు, అన్ని సముద్రాలు కలిసే ఉన్నాయి. మనం పెట్టుకున్న తేడాలి, మనం చూసుకున్న తేడాలి. సో
అందరిలో అన్నింటిలో ఏకంగా మార్పు లేకుండా, నాశనం లేకుండా ఏ శక్తి అయితే, ఏ ఆధారం అయితే ఉందో దాన్ని తెలుసుకునే ఇది అఖండ మండలాకారం వ్యాప్తంగానే చరాచరం, కదిలే వాటిల్లోనూ కదల వాటిల్లోనూ లోపల బయట అంతటా కూడా వ్యాపించి ఏకంగా ఏ సత్యం అయితే ఉందో, ఏ శక్తి అయితే ఉందో దాన్ని తెలియజేసే గురువుకి నమస్కారం. అంటే గురువుకి నమస్కారం అంటే అర్థం ఏంటంటే, గురువు అంటే గు అంటే చీకటి, రు అంటే నిర్మూలించేది జ్ఞానం. అంటే అందరిలో సమానంగా వ్యాపించి ఏకంగానే ఉన్నటువంటి ఆ చైతన్యం అనండి, పరబ్రహ్మనండి, పరమాత్మ అనండి, ఏమన్నా సత్యం అనండి, దాన్ని తెలియజేసే గురువుకి నమస్కారం. అంటే ఆ జ్ఞానాన్ని కోసం నా నమస్కారం. అంటే నేను ఏర్పరచుకున్న భావాలన్నింటినీ వదిలి పక్కన పెట్టి నేను ఈ అందరిలో సమానంగా సత్యమై వ్యాపించి ఉన్న ఆ సత్యాన్ని, పరబ్రహ్మ పరమాత్మని, భగవంతుని తెలుసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పటమే ఆ గురువుకి నమస్కారం అనేది అనమాట. అంటే సొంత అభిప్రాయాలతో కూర్చుంటే అదే కరెక్ట్ అనేది ఫిక్స్ అయిపోతే కొత్త విషయాలు అర్థం కావు, ఎవరికి కూడా సత్యాలు అర్థం కావు, అసలు సత్యాలు అర్థం కావు. అందుకని నమః అన్నా నమస్కారం అన్నా తస్మై శ్రీ గురవే నమః అంటే నా మనసు, అంటే నా మనసులో ఉన్న ఇప్పుడు దాకా ఏర్పరచుకున్న ఇష్టాలని అయిష్టాలని, నమ్మకాలని, బిలీఫ్స్ ని అన్నిటిని నేను పక్కన పెడుతున్నాను. ఎందుకు? సృష్టి మొత్తం వ్యాపించిన శక్తివంతమైన చైతన్యాన్ని తెలుసుకోవటం కోసం అని ఈ గురవే నమః అనే పదానికి అర్థం ఇది ఏకంగా. సో అలాంటి జ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ రోజు ఉన్నాము. సో దీనికన్నా ముందు వస్తే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ అన్నప్పుడు గురు బ్రహ్మ, బ్రహ్మతో స్టార్ట్ అవుతుంది, పరబ్రహ్మతో ఎండ్ అవుతుంది కదా ఆ శ్లోకము. ఇది చాలా కామన్ శ్లోకం కదా. ఈ బ్రహ్మకి పరబ్రహ్మకి తేడా ఏంటి అనేది ఇప్పుడు ముఖ్యంగా కొత్త వాళ్ళు బాగా ఆలోచించాలి. పాత వాళ్ళు కూడా గుర్తుపెట్టుకొని కాసేపు ఉండి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇచ్చి చెప్పటానికి, పాత వాళ్ళు ఈ కొత్త వాళ్ళు చెప్పలేనప్పుడు పాత వాళ్ళు చెప్పాలి. బ్రహ్మకి పరబ్రహ్మకి ఒకే శ్లోకంలో రెండు ఉన్నాయి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో పాటు పరబ్రహ్మ అనే పదం కూడా అదే శ్లోకంలో ఉన్నది. ఆలోచిస్తున్నారా అందరూ? ఆలోచిస్తే చాలు, తెలివి పెరుగుతుంది. ఇది ఒకళ్ళు చెబితే కాదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి విన్నది. సృష్టి మొత్తం వ్యాపించింది ఒకటే అంటే మన నార్మల్ గా భగవంతుడు అంటారు, భగవంతుడు సృష్టి మొత్తం వ్యాపించి ఉంటారంటే, పరమాత్మ సృష్టి మొత్తం వ్యాపించి ఉంటారంటారు. భగవంతుడన్నా అనుకోవచ్చు, కానీ సత్యం ఏది సత్యం కాదు, అన్ని వచ్చిపోయాయి. భగవంతుడే సత్యం అంటారు, సత్యాన్నే భగవంతుడు అంటారు. యేసుక్రీస్తు కూడా నేనే సత్యం అన్నాడు. కానీ అందులో అంతరార్థాన్ని ఎవరు అర్థం చేసుకోలేకపోతున్నారు. యేసుక్రీస్తులో కూడా మనలాగే తల్లి కడుపులో పుట్టడం జరిగింది, తల్లి కడుపులో పెరగటం జరిగింది, పెరిగి పుట్టి ఎక్కడో అన్న ఆహారం తీసుకొని పెరిగి నార్మల్ గా జీవితంలో కష్టాలని నష్టాలని అనుభవించి చివరికి శరీరం చనిపోవటం కూడా జరిగింది. ఇన్ని మార్పులు జరుగుతున్నా అని సత్యం అంటే ఏంటంటే ఎలాంటి పరిస్థితుల్లో మార్పు లేని దాన్ని సత్యం అంటారు. మనం రకరకాల అభిప్రాయాలు ఉన్నా ఇప్పుడు క్లియర్ గా రావాలి. ఎలాంటి పరిస్థితుల్లో మార్పు చెందనిది అంటే శాశ్వతంగా ఉండేది, నాశనం కానిది సత్యము అంటే. ఈ లేకపోతే అనేక రకాల మాటికి ఇప్పుడు గాంధీ గారు ఉన్నారు, ఈ సత్యం గురించి మాట్లాడలా. ఆయన ఏంటంటే అబద్ధం జరిగినప్పుడు చెప్పండి, నిజం చెప్పండి, యథార్థం చెప్పండి, నిజంగా మాడాలా, యథార్థంగా ఉండాలి అని గాంధీ గారు దాన్ని ప్రచారం చేశారు. కానీ అసలు సత్యం గురించి ఎప్పుడు గాంధీ గారు కూడా చెప్పలేరు. సో సత్యం అంటే గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎప్పుడు ఉంటుందో, అంటే మార్పు లేకుండా ఉంటుందంటే ఎప్పుడు ఉంటుంది, నాశనం కాకుండా ఉంటుంది. దాన్నే నాశనం కాదు కాబట్టి క్షరము కానిది. నాశనం అవుతుందన్నా క్షరం అవుతుందన్నా ఒకటే. నాశనము కాని దాన్ని షార్ట్ గా చెప్పాలంటే క్షరము కాని దాన్ని అక్షరము అంటారు. అంటే సత్యమన్నా అక్షరమన్నా మార్పు చెందనిదన్నా శాశ్వతమైనదన్నా ఒకటే అర్థము. సో ఏదైతే పరిమితి ఉందో అవన్నీ నాశనం అవుతాయి. అలా పుట్టింది, పెరిగింది, కదులుతుంది, పోతుంది కొంతసేపు ఉండి. అదే దాని మీద ఉన్న బుడగ పుడుతుంది, పోతుంది. చిన్నది కాబట్టి ఆ బుడగలు వస్తూ పోతూ ఎక్కువసేపు ఉండవు. అలా కొంచెం పెద్దది కాబట్టి కొంచెం ఎక్కువసేపు ఉండి పోతుంది. సో ఏదైతే పరిమితిగా ఉందో అది నాశనం అవుతుంది.
ఏదైతే అపరిమితంగా ఉన్న నీరు, సముద్రం అనేది నాశనం కాదు, అన్లిమిటెడ్. అన్ని ఏది మారే అన్నిటికీ ఆధారం, మార్పు లేని ఈ పుట్టి పెరిగి చనిపోయే బుడగలన్నిటికీ, పుట్టి కదిలి పోయే అలలన్నిటికీ ఆధారం నీరు. ఆ నీటికి పుట్టుక లేదు, నీరు పుట్టదు, నీరు మార్పు చెందదు, నీరు నాశనం కాదు, నీటికి ఏ ఆకారము లేదు. అన్ని ఆకారాలకి ఆ నీరే ఆధారము. అలా ఒక ఎగ్జాంపుల్ మనకు కనపడే ఆధారం. అలానే కరెంట్ ఉంది. కరెంట్ ఉంటే చిన్న బల్బు ఉంది, పెద్ద బల్బు ఉంది, రకరకాల కలర్స్ అందించే బల్బులు కూడా ఆ కరెంట్ మీదే పనిచేస్తాయి. చిన్న ఫ్యాన్ ఉంది, పెద్ద ఫ్యాన్ ఉంది. తర్వాత అటు మోటార్ పనిచేస్తుంది, ఇటు టీవీ పనిచేస్తుంది, ఇటు మైక్ పనిచేస్తుంది. అన్ని కూడా కరెంటుతోనే పనిచేస్తున్నాయి. ఇవన్నీ ఎక్కువలు తక్కువలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి, అనేక లక్షణాలు ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఆధారమైన కరెంటు కనపడదు, కానీ అన్నింటిలో సమానంగా ఉన్నది. చిన్న బల్బు ఉందనుకోండి, అక్కడ అది తీసి పెద్ద బల్బు పెడితే అక్కడ పెద్ద గెలుగుతుంది. సో ఈ తేడా అనేది బల్బులో తేడాయే కానీ దానికి ఆధారం ఉన్న కరెంటుకి తేడా లేదు. సో అలానే సృష్టి మొత్తం వ్యాపించి ఇన్ని రకాలు మారుతున్నప్పటికీ మారే అన్నిటిలో తేడా ఉంది, మారే అన్ని అనేకంగా ఉన్నాయి. మార్పు లేనిది ఆధారమైనది మాత్రం దానికి అన్నిటికీ ఒకటే ఆధారము. దానికి ఏ ఆకారం ప్రత్యేకం లేదు, ఏ పరిమితి దానికి లేదు. దాన్ని మనం పరమాత్మ అంటాం, పరబ్రహ్మ అంటాం, సత్యం అంటాం, అక్షరం అంటాం, ఇన్ని రకాలుగా అంటాం. దాన్ని తెలుసుకోవటమే ఈ సత్య శోధన. కానీ సంబంధం ఏంటి? ఇన్ని ఉన్నా దానికి నాకు సంబంధం ఏంటి? అది తెలుసుకుంటే నాకెందుకు అంటే, ఏదైనా సరే ఈ మనసు దేనికోసం ఆరాటపడుతుందో, ఈ మనసు దేనికోసం ఆరాటపడుతుందో దాన్ని పొందటానికి ఆరాటపడుతుందంటే రోజుకి ఒక రకమైన, రోజుకు 10 రకాల విషయాల్లో ఆరాటాలు ఉంటాయి, 100 రకాల విషయాల్లో ఆరాటాలు ఉంటాయి. కానీ ఏ ఆరాటం కూడా అంటే ఆరాటం అన్నా, కోరికన్నా, దానికోసం ప్రయత్నం అన్నా ఏది కూడా శాశ్వతంగా ఉండదు. అన్ని వచ్చిపోతానే ఉన్నాయి కోరికలు కూడా. కానీ ఈ కోరికలన్నీ వచ్చిపోయినా దేనికోసం వస్తున్నాయి ఈ కోరికలు? నా కోసమే కదా, నా తృప్తి కోసమే కదా. నేను తృప్తిగా ఉండాలి, అది కూడా ఎప్పుడు తృప్తిగా ఉండాలి అనేదే కదా అందరిలో ఉన్న కోరిక. అంటే ఇన్ని ప్రయత్నాలు మనసు ఇన్ని రకాలు చేస్తున్నప్పటికీ అవన్నీ దేనికోసం? ఈ మనసు చేసే ప్రయత్నం, మనసు మారుతానే ఉంది కానీ రకరకాల ఆలోచనలు వస్తున్నాయి, రకరకాల ప్రయత్నాలు ఉన్నాయి మనసు. కానీ ఇన్ని రకాల ఆలోచనలు, ఇన్ని రకాల ప్రయత్నాలు దేనికోసం అంటే తృప్తి కోసం. తృప్తి అన్నా, నిండుదనం అన్నా, ఆనందం అన్నా, రకరకాల అన్నా, ఈ శక్తికి వేరే వేరే పేర్లు. మరి అది ఆ తృప్తి కూడా క్షణికమైంది అంటుంటే సరిపోతా? నా దగ్గరికి రండి, నెల రోజులు మీకు కావాల్సిన ఏది కావాలంటే అది ఇస్తాను, కానీ నెల అయిన తర్వాత నేను చంపేస్తాను అంటే ఎవరు కూడా రాదు. ఎందుకంటే తృప్తిగా ఉండాలి అంటే నిండుదనంగా ఉండాలి, అది కూడా ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు ఉన్నటువంటి అర్థం ఏంటి? మరణం లేకుండా ఉండాలి. అంటే నేను తృప్తిగా ఉండాలి, ఎప్పుడు ఉండాలి అంటే మరణం లేకుండా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్క ఏ ఒక్క మనసు కూడా ఈ ప్రయత్నం చేస్తుంది కదా. నేను తక్కువ అనేదాన్ని భరించలేదు ఏ ఒక్క మనసు కూడా. నేను చనిపోతాను అనేదాన్ని కూడా ఏ ఒక్క మనసు భరించలేదు. మరణాన్ని ఏది నార్మల్ గా మన థియరిటికల్ ఎన్న అదే ఉంది, నేను మరణం అంటే నాకు బయలుదేరి పోయిన తర్వాత ఏ గొడవలపై పెదాలతో అనొచ్చు, కానీ లోపలైతే మనసు ఏదైనా ప్రమాదం నమ్మో అని తప్పుకుంటానికి ప్రయత్నం చేస్తాం. కానీ ఏ ఒక్క జీవి కూడా ఏది చిన్న దోమ దగ్గర నుంచి పెద్ద ఏనుగు దగ్గర నుంచి 3-8 కోటాను కోట్ల జీవులే కాకుండా ఇప్పుడున్న 800 కోట్ల మందిలో కూడా ఏ ఒక్కళ్ళ మనసు కూడా తను నువ్వు చస్తావంటే అంటే సహించలేదు, భరించలేదు. దాన్ని తప్పించుకోవడానికి అవసరమైతే మరణం దగ్గరకు వస్తే అవసరమైతే తను తప్పించుకోవడానికి 100 మంది అన్న చంపడానికి అన్నా రెడీగా ఉంటాడు. సో ఇది నార్మల్ ఆలోచనలు. ఇది తెలివిగా అదే ఉంది, పోతే బాగుండలేదు ఎందుకంటారో తెలుసా? బతుకున్నప్పుడు, శరీరం ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు, శారీరకమైన ఇబ్బందులు ఉంటాయి, మనసు కల్పించుకున్న ఇబ్బందులు ఉంటాయి, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఎన్ని అనుభవించే కన్నా పోయిన తర్వాత ఇదేం ఉండదు కదా అనే ఉద్దేశంతో ఈ బాధ నుంచి, భయం నుంచి, ఒత్తిడి నుంచి, దీని నుంచి తప్పించుకోవడానికి
చనిపోతే బాగుండని అంటారేమో గాని 2 రోజులు ఆరోగ్యం బాగుంటే ఏ ఒక్క ప్రాణి కూడా మరణాన్ని అంగీకరించదు. అంటే బాధలు ఎక్కువ ఉన్నప్పుడు చనిపోతే బాగుండని ఆలోచన డిప్రెషన్ లోంచి వచ్చింది. అంటే ఈ బాధ నుంచి తప్పించుకోవాలనే ఆలోచన లేని స్థితిలో నుంచి వచ్చింది. కానీ ఏమాత్రం ఛాయిస్ ఉంటే ఏ ఒక్క మనసు కూడా తన మరణాన్ని అంటే అంగీకరించదు. ఏ ఒక్క మనసు కూడా అంగీకరించదు. మరి అంటే ప్రతి ఒక్కళ్ళ అసలు కోరిక ఏంటి? నేను శాశ్వతంగా ఉండాలి, నేను పూర్ణంగా ఉండాలి. పూర్ణం అంటే ఏంటి? ఎప్పుడు పూర్ణత్వాన్ని అనుభవిస్తాము చెప్పండి? అసలు పూర్ణత్వం అంటే ఎప్పుడు అనుభవిస్తాం మనం? నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అనే నార్మల్ ఆలోచనలు ఉంటాయి. నేను మెడిటేషన్ లో కొంత స్థితిని పొందిన వాళ్ళ గురించి కూడా ఎక్కువ చెబుతున్నా. నార్మల్ కామన్ గా ఉన్న వాళ్ళ గురించి నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అనే భావన ఉంటది. అందుకని విద్యార్థులకు చూస్తే నా మార్పు తక్కువ కాబట్టి నేను తక్కువ అని ఫీల్ అవుతాడు. అది ఇంకోటి చెప్పడు. పొరపాటున చెబితే వాడు నీ మార్కులు తక్కువ వచ్చినాయా అని అంటాడేమో. వాడు నా గురించి తక్కువ అనుకుంటే నేను తక్కువ అవుతానేమో. అంటే ఒకటేమో నాకు తక్కువైతే నేను తక్కువ అనుకోవటమే కాకుండా ఎదుటివాడు నా గురించి గొప్ప అనుకుంటే నేను ఎక్కువగా ఉంటాను. ఎదుటివాడు నా గురించి ఇది కూడా తెలీదా అంటే వాడు నా గురించి తక్కువ అనుకుంటే నేను ఇంకా తక్కువ అయిపోతాను. అంతెందుకు ఒక స్టేజ్ మీద మాట్లాడుతుంటే కొంతమందికి కొంచెం ఇంత భయం, కొంతమందికి ఇంత భయం, కొంతమందికి ఇంత భయం, కొంతమందికి స్టేజ్ మీద మాట్లాడమంటే ఎంత భయం అంటే నువ్వు మాట్లాడాల్సిందే అంటే నువ్వు చావాల్సిందే అంటే ఎంత భయమో దానికన్నా మించిన భయం వస్తుంది కొంతమందికి. అని ఈ లెవెల్స్ ఆఫ్ భయం తేడా ఉంటుంది కొంచెం. నిజంగా చెప్పాలంటే స్టేజ్ మీద ఒక స్టేజ్ మీద మనం మాట్లాడాల్సి వస్తే మనం హలో మనం ఎన్ని తప్పులు మాట్లాడినా, ఎంత చేత కాకుండా మాట్లాడినా, అక్కడున్న ఎన్ని వేల మంది కూర్చొని అందరూ మన తిట్టుకుంటున్నా బుద్ధి లేదు, ఇలాంటి వాడిని ఎందుకు కూర్చోబెట్టారు సిగ్గులేదా అని అన్నా, తర్వాత కొన్ని చేసినా, ఎన్ని జరిగినా ఒక్క ఎంట్రుక కూడా ఊడి కింద పడదు. అలాంటప్పుడు నువ్వు మాట్లాడాల్సిందే అంటే నువ్వు చావాల్సిందే అని అంతటి భయం, ఆ భయం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నాం కదా. వివేకానందుడు స్పష్టంగా అన్నాడు, మరణంలో మరణం తెలియదు, మరణించినప్పుడు ఎవరికి తెలియదు, మరణించిన తర్వాత ఏ బాధ భయం ఉండదు. కాబట్టి మరణాన్ని ఎప్పుడు అనుభవిస్తున్నాడంటే ఏమవుతాను అనే ఆలోచనలో భయాన్ని అనుభవిస్తున్నాడు. ఏమవుతుందో, ఏం జరుగుతుందో, ఎగ్జామ్ అంటే భయం, ఇదంటే భయం. భయం పేరుతో ఏమనిపిస్తున్నాడు? నరకాన్ని అనిపిస్తున్నాడు. నరకం అంటే మరణించినట్టు లెక్క. టైంలో ఆనందం ఉండదు, ప్రశాంతత ఉండదు, ఏకాగ్రత ఉండదు, భరించలేని స్థితి. కాబట్టి చచ్చిపోయిన దానికన్నా ఘోరం అనే స్థితి. కాబట్టి ఏ ఒక్కళ్ళు ఈ కానీ మరి మరణం అంటూ ఉన్న తర్వాత ఏమవుతుందనే ఆలోచన ఉంటుంది, భయం ఉంటుంది. కానీ ప్రతి ఒక్కళ్ళు కోరుకునేది ఏంటంటే నేను శాశ్వతంగా ఉండాలి అని. మరి పూర్ణత్వం అంటే ఏంటి? పూర్ణత్వం అంటే ఉదాహరణకి ఒక అతనికి ఉండి చాలా గొప్పవాడు శిష్యుడు నా దగ్గరకు వచ్చాడు. వస్తే నాకు చాలా ఇష్టమయ్యి ఏం చేశాను, అతను ఇల్లు కూడా లేదు. బాబు నువ్వు నాకంటే నువ్వు ఇన్ని రోజులు ఇంత మంచి పని చేస్తున్నావు, నీకు భారతదేశం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, నాకు ఆ శక్తి ఉంది, కాసేపు నమ్మండి, భారతదేశం మొత్తం నీకు ఇచ్చేస్తున్నాను, ఒక్క హైదరాబాద్ తప్ప అన్నాను అనుకోండి. అతను ఇప్పుడు దాకా చిన్న ఇల్లు కూడా లేదు. ఇల్లు తందగా అద్దీంట్లో ఉంటున్నాడు. ఇంటి ముందు రోడ్డు తంద కాదు, ఇంటి వెనక రోడ్డు తంద కాదు, ఈ పైన ఆకాశం తంద కాదు, భూయినాలు తల కాదు, ఒక ఇల్లు మీదైనా ఇది కాదు. అలాంటి వాడికి భారతదేశం మొత్తం రైళ్లు, విమానాలు, బస్సులు, రోడ్లు అన్ని నీకు ఇచ్చేస్తున్నాను, ఒక్క హైదరాబాద్ తప్ప అంటే ఇమీడియట్ గా సంతోషమే అని ఒక్క తర్వాత ఆలోచన ఇమీడియట్ గా వస్తుంది. అయినా ఇంత అడగకుండా అయినా హైదరాబాద్ ఎందుకు ఇవ్వట్లేదని ఆలోచన ఉంటాడు తప్ప ఇమీడియట్ గా పరిపూర్ణమైన తృప్తితో ఉండడు. అలానే సరే అది కూడా సరే తీసుకో, కానీ ప్రపంచం మొత్తం నీకు ఇచ్చేస్తాను పో, హైదరాబాద్ కోరుకుంటున్నావు కదా, ప్రపంచం మొత్తం నీకు ఇస్తాను, కానీ ఒక బంగ్లాదేశ్ అనే చిన్న దేశం మాత్రం నేను అడ్డు పెట్టుకున్నానంటే దాని గురించి ఆలోచిస్తాడు. లేదు సృష్టి మొత్తం నీకు ఇచ్చేస్తాను, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అదే నీకు ఇచ్చేస్తాను, ఒక చిన్న గ్రహం తప్ప అంటే దాని గురించి ఆలోచిస్తాడు. సరే అది కూడా నీకు ఇచ్చేస్తాను, నాకు ఒక్క ఇంటికి మాత్రం నాకు ఇవ్వు అంటే
అంటే ఇన్ని నాకు ఇవ్వగలిగిన వాడు ఒక ఎంటుకు నన్ను ఎందుకు అడుగుతున్నాడు? ఈ ఎంటుక నుంచి ఈ సృష్టి కన్నా పెద్ద సృష్టి తయారు చేస్తాడేమో, అప్పుడు నాకు ఇచ్చింది తక్కువ అవుతాడేమో. ఇది ఆలోచన. అంటే నాది ఎక్కువైతే నేను ఎక్కువ అనేవాడు ఇది సృష్టి మొత్తం తనకు వచ్చి ఒక్క చిన్న గ్రహం దాటిపోయిన వెలితిని అనుభవిస్తున్నాడు. వెలితింటే అసంతృప్తిని అనుభవిస్తున్నాడే. అంటే అర్థం ఏంటి? నాది ఎక్కువైతే నేను ఎక్కువ, నాది తక్కువైతే నేను తక్కువ అని అజ్ఞానంలో ఉన్న మనిషి ఏం కోరుతున్నాడు? నిజంగా నాది అనంతమై ఉండాలని కోరుతున్నాడు. చిన్న ఎగ్జాంపుల్ కొద్దాం, ఇది పెద్ద ఎగ్జాంపుల్ యథార్థం. ఎందుకంటే ఈ ఆలోచన అందరు చేయరు. ఒక అతను 2 ఎకరాలు ఉంది, ఒక అతనికి 98 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు ఉన్నవాడు కూడా నాకు కూడా 98 ఎకరాలు 100 ఎకరాలు ఉంటే బాగుంటుంది అనుకుంటాడు. కానీ తన వల్ల కాదని రాజీపడి అసంతృప్తితో ప్రయత్నం చేయడు కాబట్టి ప్రశాంతంగానే ఉంటాడు, కానీ అసంతృప్తితో ఉంటాడు. పెళ్లిదానాన్ని అనుభవించడు అతను. కరెక్టేనా? 2 ఎకరాలు. కానీ 98 ఎకరాల సంగతి ఏంటి? 98 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు కలిగితే నాకు 100 ఎకరాలు అవుతుంది. కానీ అతను వెలితి ఫీల్ అవుతా ఉన్నాడు, రకరకాల ప్రయత్నం చేస్తాడు. సినిమాలో చూస్తాం, చిన్న మూలం ఒకటి ఉంటే అది ఆక్యుపై చేసిన నాకు అవసరం అయితే వాళ్ళు ఎవరినంటే చనిపోయిన తీసుకుందాం అనే లెవెల్లో తయారవుతున్నారంటే ఆ వెలితిని భరించలేరు. అంటే నాది కాందంటూ ఏది ఉన్నా నాకు వెళితే మరి నేను పూర్ణంగా ఉండాలంటే నాది అనంతం అయితే నేను అనంతం. ఏంటంటే కరెక్ట్ గా కోరుకునేది నేను అనంతమై ఉండాలి అనేది మనసు యొక్క కోరిక. ఇది తెలియక ఒకటి ఇదిట్టే తృప్తి అదిట్టే తృప్తి అని అది వచ్చిన తర్వాత మళ్ళీ తృప్తి కాదు, ఇంకోటి చూస్తాడు. ఎందుకంటే మొదట అన్ని చూడలేడు కదా. అందుకని చిన్న కౌన్సిలర్ పోస్ట్ వస్తే గ్రేట్ అనుకున్నాడు, ఎమ్మెల్యే కోసం, ఎమ్మెల్యే అయిన తర్వాత మినిస్టర్ అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్. ఇట్లా ఎందుకంటే అసలు తెలియదు నేను అనంతమై ఉండాలి అనేది అసలు కోరిక. కానీ నాది పెరిగితే నేను పెరుగుతాను, నాకు తగ్గితే నేను తగ్గుతాను అనేది పిచ్చి ఆలోచన అనేది గుర్తించగా సత్యం తెలియక సో మరి నేను అనంతమై ఉండాలి. కానీ ఏది అనంతమో అది శాశ్వతమే. అంటే నీరు అనంతం కదా, అది శాశ్వతమే. ఏది పరిమితమో ఆల గాని బుడ గాని అది అశాశ్వతము. మరి ఈ శరీరం పరిమితము కాబట్టి ఇది అశాశ్వతము. 24 గంటలు మార్పు చెందుతూనే ఉంటుంది. చివరికి పుట్టింది పెరిగింది మార్పు చెంది పోతుంది కూడా. శరీరం పరిమితం కాబట్టి ఇది గ్యారంటీ పోతుంది. ఈ ప్రపంచంలో ఉన్న 800 కోట్ల మంది, దాంతో కొన్ని లక్షల మంది డాక్టర్లు కలిసినా 800 కోట్ల మంది దాంతో పాటు డాక్టర్స్ అందరూ కలిసినా ఈ శరీరాన్ని కాపాడలేరు. సకల దేవతలు కలిసినా కూడా ఈ శరీరాన్ని కాపాడలేరు. మరి అలాంటప్పుడు శరీరం పోవటం గ్యారెంటీ అయినప్పుడు మరణాన్ని మనం అంగీకరించలేకపోతున్నామంటే, మరణం వద్దనుకుంటున్నామంటే ఏదైతే జరగబోతుందో దాన్ని వ్యతిరేకిస్తున్నాం. మనం ఏదైతే వ్యతిరేకిస్తున్నామో దాన్నే మనం అనుభవిస్తాం. అంటే ఆ మరణాన్ని అనుభవిస్తాం. ఏమవుతుందంటే అది సరిగా అవుతుంది అనుకుంటే భయంగా ఉంటుంది, కానీ అది గ్యారంటీగా పోతుందంటే దాన్ని నిలబెట్టే ప్రయత్నంలో నీ ప్రయత్నం నెరవేరదు కదా. నీ ప్రయత్నం నెరవేరినప్పుడు భయమే కదా. సింపుల్ గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, రేపు ఉదయం సూర్యోదయం అయ్యేసరికి ఒక ఇద్దరు ఫ్రెండ్స్ గురుగారి దగ్గరికి వెళ్తే, మీ ఇద్దరు రేపు సూర్యోదయం అయ్యేసరికి సూర్యోదయం టైంలో సూర్యుడు అట్లా ఉదయించగానే మీ ఇద్దరు తగ్గిపోతారు అది లోపల అని చెబితే, ఇద్దరు ఎవరు ఆపలేరు దీన్ని అంటే ఇద్దరు వెళ్ళిపోయి ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోయి, ఒక అతనేమో అరే రేపు సూర్యోదయం చచ్చిపోతున్నాడు కదా, గురుగారు చెప్పారు కాబట్టి ఈ లోపల ఏమేమి చేయాలో, ఎవరెవరిని మాట్లాడాలో, ఎవరెవరికి ఏం చెప్పాలో, ఏంటి ప్రతిది కూడా టక ఎన్ని చేయాలో అన్ని చేసుకొని సూర్యోదయం కన్నా ముందు 4 గంటల లోపలే అన్ని ఇది ఇంకా ఎవరితో మాట్లాడాలి, ఎవరితో ఏది చేయాలి మొత్తం చేసేసాడు. ఇంకేముంది, నేను ఇంకెవరితో ఏం చెప్పాల్సిన పని లేదు, నేను లేకపోయినా ఎవరు బాధపడాల్సిన పని లేదు అని నేను చెప్పాల్సింది చెప్పేశాను అని అతను కంప్లీట్ గా టక పనులు చేసుకున్నాడు. ఇప్పుడు ఈ పనులు చేసుకోవడంలో బిజీగా ఉన్నప్పుడు ఆ చనిపోయేంత వరకు చావు గురించి కాదు, ఏమేం చేయాలో ఎట్లా చేయాలో దానిలో బిజీగానే ఉన్నాడు. చావుని ఎక్కడ అనిపిస్తున్నాడు? ఈ రెండు అతను మాత్రం అసలు సూర్యుడిని ఎట్లా ఆపాలి రేపు రాకుండా అని ప్రయత్నం చేస్తున్నాడు. ఎవరి వల్ల అవుతుంది? ఎవరి దగ్గరికి వెళ్తే ఏం చెప్తే సూర్యుడు రాకుండా చేస్తాడు? అంటే ప్రతి ఒక్కరితో ప్రయత్నం చేస్తుంటే మన వల్ల కాదు అంటే అంటే సూర్యోదయం అవుతుంది అంటే చస్తాను అంటే ప్రతి క్షణం తన ప్రయత్నం ఫెయిల్ అవుతా ఉంటే రేపు ఉదయం మరణాన్ని ప్రతి క్షణం అనుభవిస్తున్నాడు ఇతను. అలానే
బతకడం గురించి ఆలోచించే వాళ్ళు చచ్చిపోయిందా అంటే బతకడం గురించి, సర్వైవల్ గురించి ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత మరణాన్ని అనుభవిస్తారు భయం పేరుతో. ఎందుకంటే ఈ శరీరం యొక్క మరణం గ్యారంటీ కాబట్టి. కానీ మరి ప్రతి ఒక్కళ్ళలో నేను శాశ్వతంగా ఉండాలి, నేను అనంతంగా ఉండాలి అని కోరిక ఉంది కదా. మరి ఎంత చేసినా ఈ ఎవరికన్నా ఇప్పుడు మోడీ గారేమో ఈ దేశానికి స్ట్రాంగ్ లీడర్, మొత్తం ఆయన కంట్రోల్లో ఉందనుకుందాం. ఆయన ఎవరు, అమెరికా అధ్యక్షుడు, ఆ ప్రపంచం మొత్తాన్ని తన గ్రిప్ లో పెట్టుకోవాలని చూస్తున్నాడు. ఇది సరిపోవట్లేదు. అయితే అయితే సరే ప్రపంచం మొత్తం మీకు ఇచ్చేసామనుకుంది. అయితే ఎంత పూర్ణమా ఇది? ఇది ఇది భూమి మొత్తం, భూమి అంటే అన్ని దేశాలు అన్ని కలిసి నా అయిని అనుకోండి. అప్పుడు ఇదెంత నాదెంత అంటే ఈ భూమి మొత్తంలో ఒక ఇసుక రేణువు ఎంత ఉంటుందో ఇది భూమి మొత్తం మీద, ఈ సృష్టి మొత్తంలో ఈ భూమి మొత్తం కూడా ఒక ఇసుక రేణంత కూడా ఉండదు. అంటే పరిమితే కదా, నాది అనేది పరిమితే కదా. సో నాది పరిమితి కాబట్టి నేను పరిమితినే, అసంతృప్తినే అనుభవిస్తా ఉంటాను. ఇది భౌతికంగా ఈ అజ్ఞానంతో ప్రయత్నం చేస్తే. కానీ మరి ఎట్లా సాధ్యం ఇది? ఎట్లా సాధ్యం అంటే సత్యాన్ని, మరి ఏ నేను శాశ్వతంగా ఉండాలనుకుంటున్నావో, ఏ నేను అనంతంగా ఉన్నాననుకుంటున్నావో ఆ నేను ఉండేది అసలు ఏంటి, అసలు ఈ కోరిక ఎందుకు వచ్చింది అని సత్యాన్ని తెలుసుకుంటే చాలు. నేననే సత్యాన్ని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. నేను సత్యము, నేను శాశ్వతము అనే జ్ఞానం కలుగుతుంది. సత్యాన్ని శోధించటం వల్ల ఈ నేను ఈ శరీరం కాదు, ఈ నేననేది శరీరం కాదు, నేననేది మార్పు లేనిది, శరీరం మారేది, శరీరానికి పరిమితి ఉంది, నేననే దానికి పరిమితి లేదు అనే సత్యాన్ని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానము. సో మారేది నాది అనే అన్ని, మార్పు లేనిది నేను అనేది. సో ఈ రెండిటి మధ్య తేడాన్ని గుర్తించటమే జ్ఞానము అని భగవద్గీత స్పష్టంగా మనకి అందించటం జరిగింది. ఇప్పుడు దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం. సత్యం అంటే భగవంతుడు, సత్యం అంటే పరబ్రహ్మ, బ్రహ్మ కాదు పరబ్రహ్మ. బ్రహ్మ ఆయన కొంత డ్యూటీయే కానీ ఆయనకు సంసారం ఉంది, ఆయన భార్యలు ఉన్నారు. ఆయన బ్రహ్మేమో సరస్వతి తోడు లేకపోతే బ్రహ్మ సృష్టించలేడు. లక్ష్మీ దేవి అండ లేకపోతే విష్ణుమూర్తి ఏం మెయింటైన్ చేయలేడు. దుర్గాదేవి అనే శక్తి లేకపోతే శివుడు దేన్ని ఇది చెడును కూడా నాశనం చేయలేడు. వీళ్ళందరికీ కుటుంబాలు, వ్యవహారాలు ఇవన్నీ. వాయిస్ చిన్నగా వస్తుంది సార్. ఇక్కడ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది, వేరే వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. హలో, వినపడుతుందండి ఇప్పుడు? వినిపిస్తుంది సార్. ఇప్పుడు వినిపిస్తుంది అంటే వేరే ఫోన్ రావటం వల్ల. అయితే ఇప్పుడు డైరెక్ట్ గా నేను గురించిన సత్యాన్ని డైరెక్ట్ గా మాట్లాడుకుందామండి. హలో ఉన్నారా? ఎవరన్నా ఉన్నారు కదా? అయితే ఇప్పుడు చూడండి, భయం పేరుతో మరణం. అవునా? నేను ఇంతే అనే అసంతృప్తి అనుభవిస్తున్నాం, భయం పేరుతో మరణాలు 100 సార్లు అనుభవిస్తున్నాం. మరి ఇక్కడ అందరు చూడండి, కొంతమంది రెండింటికలు ఊడి కింద పడితే బాధపడతారు, ఇట్టెందుకని. తర్వాత 2 ఎంటుకలు ఊడుతుంటే మళ్ళీ దూకుంటే ఇంకా 4 ఎంటుకలు పోతాయేమో అని భయపడతారు. ఇది హడావుడి జీవితం. అందుకని జాగ్రత్తగా, అంటే 2 ఎంటుకలు పోయినందుకు బాధపడతారు, 4 ఎంటుకలు పోతాయని భయపడతారు. ఇది చాలా మందిలో జరుగుతున్న చిన్న విషయం, చిన్న సమస్య, చాలా చిన్న సమస్య. అలాగే అంటే భయం పేరుతో, బాధ పేరుతో నరకాన్ని అనుభవిస్తున్నాం, నరకం పేరుతో మరణాన్ని అనుభవిస్తున్నాం. వేరే మరణాన్ని మనం కోరుకోవట్లేదు. ఇంత చిన్న విషయాల్లో ఇండైరెక్ట్ గా మరణాన్ని అనుభవిస్తున్నాం, అసంతృప్తిని అంటే వెలితిని అనుభవిస్తున్నాం. సరే, దీని వదిలేత స్టూడెంట్స్ అనుకోండి, నాకు మార్కులు తక్కువ అయితే ఎందుకైతే బాధపడతా ఉంటాడు. నెక్స్ట్ ఎగ్జామ్ లో ఏమవుతుందని భయపడతా ఉంటాడు. కానీ ఎన్ని ఎగ్జామ్స్, అది పిల్లలకి ఎగ్జామ్స్, తల్లిదండ్రులు కూడా టెన్షన్ పడతా ఉంటది కదా, ఏం చదువుతాడో, ఏం రాస్తాడో. తల్లిదండ్రులు ఇక మళ్ళీ మాట్లాడితే తాతలు కూడా ఖాళీగా ఉంటే తాతలు నీకు పని లేదు కదా, అయ్యో వాడు ఎట్లా అవుతాడు, అది రాకపోతే ఎట్లా బతుకుతాడు, వాడు ఎట్లా బతుకుతాడని వీళ్ళు
ఒత్తిడితో ఆ ఒత్తిడి పేరుతో నరకాన్ని అనిపిస్తున్నాడు, మరణాన్ని అనిపిస్తున్నాడు. ఎంతమంది ఇంత చిన్న విషయాలకి మరి ఇంత చిన్న విషయాలకి మరణాన్ని అనిపిస్తున్న జనాలు ఎప్పుడెప్పుడు ఒత్తిడి ఉన్నా ఒత్తిడి అన్నా, టెన్షన్ అన్నా, అలజడి అన్నా, భయం అన్నా అన్ని నరకాన్ని ఎత్తి చూపించింది. నరకాన్ని ఎవరు చూస్తారంటే చనిపోయిన తర్వాతే చూస్తారు. కాబట్టి 100 సార్లు మరణాన్ని అనిపిస్తున్నాం. వివేకానందుడి కూడా ఏమన్నాడు? ఫీర్ ఈజ్ డెత్ అన్నాడు. భయమే మరణంతో సమానం. ఫీర్ ఈజ్ హెల్ అన్నాడు, అంటే భయమే పాపము అన్నాడు. ఫీర్ ఈజ్ అన్రైటియస్నెస్ అన్నాడు. భయాన్ని కన్నా చెడు అనేది ప్రపంచంలో లేనే లేదు. ఈ ప్రపంచంలో ఏ చెడు జరిగినా అది భయం వల్లే జరుగుతుంది అని ఇంత గట్టిగా 100 మాటలు చెప్పాడు వివేకానందుడు. అది కాక మనం కూడా కోరుకోవట్లేదు భయాన్ని. భయం పెడుతూ భయం ఉంటే ఉన్న శక్తులన్నీ పోతాయి. అసలు ఎగ్జామ్ లో కూర్చున్నాడికి భయం కలిగిందంటే 2 క్వశ్చన్స్ రాకపోతే భయం కలిగితే తర్వాత వచ్చినవి కూడా మర్చిపోతాడు. ఇలా జరుగుతుంది. సో అలాంటప్పుడు మరి ఇంత చిన్నతానికి భయపడి బాధపడి నరకాన్ని అనుభవిస్తున్న వీళ్ళు, మరణాన్ని అనుభవిస్తున్న వీళ్ళు పొరపాటున ఎవరికన్నా యాక్సిడెంట్ అయ్యి 2 కాళ్ళు పూర్తిగా డ్యామేజ్ అయిపోతే, నీ కాళ్ళు తీయకపోతే నువ్వు బతకమంటే నా కాళ్ళు తీసి బతికించమంటాడా? నా కాళ్ళు ముఖ్యం, నేను పోయినా పర్లేదు అంటాడా? నా కాళ్ళు నీకు, నా కాళ్ళు తీసేనా నన్ను బతికించమంటాడు తప్ప నా కాళ్ళు ముఖ్యం అని అండు. నార్మల్గా అయితే ఎంట్రుకలు కూడా ముఖ్యమైనవి కదా, 2 మార్కులు కూడా ముఖ్యమైనవి కదా. కొత్తగా చీర అనుకోండి, 2 చుక్కలు పడితే ఎంతో బాధపడతాం. ఆ పక్కన ఎవరన్నా పెయింట్లు వేస్తా అట్లా వెళ్తే పక్క నుంచి వెళ్తుంటే ఎక్కడ చుక్కబడుద్దు అని భయపడతాం. ఆల్రెడీ చుక్కబడితేనే బాధపడతాం, ఏమన్నా అది పడి చీర పాడవుతుంది అని భయపడతాం. చిన్నదానికి బాధ పేరుతో భయం పెడుతూ, అంటే చిన్న అయి ఉండొచ్చు. ఎందుకంటే చిన్న ఇంజక్షన్ జరిగినప్పుడు చురుకు అంటది పోతుంది, కానీ ఆ కాసేపు అదే మనం కోరుకునేది కాదు. కాసేపు అయినా కాసేపే కాబట్టి వచ్చిపోతుంది, కాబట్టి మనం పట్టించుకోవట్లా. ఇది చిన్న బాధలు ఇవన్నీ కూడా. కానీ మరి అదే మరి 2 కాళ్ళు అట్లానే నా కాళ్ళు తీసన్నా నన్ను బతికించమంటాడు, కానీ నా కాళ్ళు ముఖ్యం నాకన్నా అండు అన్న. నీకు ఇది సేమ్ ఎగ్జాంపుల్ మళ్ళీ స్పష్టంగా ఉండటానికి ఏది చెబుతున్నా. నీ కన్ను డ్యామేజ్ అయ్యి కన్ను తీసేయిపోతే లోపల నుంచి బ్రెయిన్ పాడైపోతే, బ్రెయిన్ అయితే చచ్చిపోతా ఉంటే నా కన్ను ముఖ్యం అండు. కన్ను తీసేయినా సరే నన్ను బతికించమని అంటాడు. అలా నా చెయ్యి అయినా నా కోసమే, నా కాలు అయినా నా కోసమే, నా షర్ట్ అయినా నా కోసమే, నా ఇల్లు అయినా నా కోసమే, నా ఫ్రెండ్ అయినా నా కోసమే. అవునా? ఏదైనా నా కోసమే. మరి అంటే నేనుండాలి అనుకుంటున్నాడు. దాన్ని నా షర్ట్ ఉండాలి, నా ప్యాంట్ ఉండాలి, నా చెయ్యి ఉండాలి, నా కాలు ఉండాలని ఎవరు అనుకుంటున్నా. కానీ ఇది లేకపోతే అరే నాకు సపోర్ట్ లేకపోతే నేను ఎట్ట బతుకుతాను? ఆయన వచ్చినట్టున్నాడు. ఆయన మాట్లాడుతూనే అంటే నాది అనేది అన్ని నేను కోసమే, కానీ నేను అనే దానికి డ్యామేజ్ జరుగుతుంటే నాది అనేది ఏది ముఖ్యం కాదు. మరి ఏ నేను ముఖ్యమో నాది అనేది ఏది ముఖ్యం కాదు కదా. మరి ఏ నేను ముఖ్యమో ఆ నేను ఉండాలనుకుంటున్నారు, కానీ నాది ఉండాలని అనుకోవటం లేదు. నేను అనంతమై ఉండాలనుకుంటున్నా, కానీ నాది అనంతమై ఉండాలనుకోవటం లేదు. మరి అలాంటప్పుడు మరి ఏ నేను అయితే శాశ్వతంగా ఉండాలని మన అందరూ అనుకుంటున్నామో ఆ నేను అనేది ఎప్పుడన్నా మారిందా? లేదు సార్. చిన్నప్పుడు మీరు 5వ తరగతి చదివేటప్పుడు మీ ఫోటో మీ ముందు ఉంటే ఆ ఫోటోను చూపించి అడుగుతాను, అప్పటి నుంచి ఇప్పుడు దాకా మీ ఎత్తు మారిందా? మారలేదంటే మారింది. లావు మారింది, బరువు మారింది, మనసు మారింది, బుద్ధి మారింది, సమాచారం మారింది, ఇష్టాలు మారినాయి. అవునా? అన్ని మారుతానే ఉన్నాయి. మార్పులు ఏంటి? చిన్నప్పటి నుంచి అన్ని మారినాయి కదా. మరి నేను అనేది ఆ నేనే ఈ నేను అంటున్నాం కదా. మరి ఆ నేనే ఈ నేను అన్నప్పుడు ఏ నేను నీకు ముఖ్యమో ఆ నేను ఇప్పుడు మారలేదు కదా. మార్పు లేని నాశనం కాదు కదా. ఆఖరికి నిద్రలో ఉన్నప్పుడు మనం మనసును వదిలేస్తున్నాం. ఎప్పుడైతే మనసును వదిలేస్తామో ఇక బుద్ధి అప్పుడు పనిచేయదు. మనసును వదిలేస్తున్నాం, దాంతో పాటు శరీరం ఎక్కడుందో మనం కొనుక్కున్నప్పుడు ఎక్కడుందో తెలియదు శరీరం. హలో అప్పుడు అంటే ఏమి తెలియదు కదా. శరీరాన్ని వదిలేసాం, మనసును వదిలేసాం,
బుద్ధిని వదిలేసాం, ఇన్నిటిని వదిలేసినా నేననేది లేకుండా పోయిందా? నేననేది లేకుండా పోయిందా? ఉంది సార్. అంటే నేననేది లేకుండా పోతే ఆ ఎత్తే వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్కి సిగ్నల్ కట్ అయిందేమో మాస్టర్స్, జాయిన్ అవుతారు ఒక 2 minutes. వినపడుతుందండి? హలో హలో వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. హలో వినిపిస్తుంది సార్. హలో అయితే సో లేదు కదండి. నేను సార్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మంది వేసుకుంటే నేననేది ఎక్కువ కాదు, 10 మంది చీ అంటే కూడా నేననేది తక్కువ కాదు. మరి నేననేది మార్పు లేనప్పుడు నేను తక్కువ అనే అసంతృప్తి ఎక్కడి నుంచి వస్తుంది? అసలు నేననే దానికి పరిమితి ఎక్కడుంది? ఇప్పుడు మీ మీ చెవి ఎక్కడుంది, దాని సైజ్ ఎంత చెప్పగలం. మీ కన్ను ఎక్కడుంది, దాని సైజ్ ఎంత చెప్పగలం. ముక్కు ఎక్కడుంది, దాని సైజు చెప్పగలం. ఇక ఆస్తి సంగతులు పక్కన పెట్టండి, ఇల్లు దాని సైజు అయినా పక్కన పెట్టండి. నాది అనే అన్ని అది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత, అది మారేదే చెప్పగలం. కానీ నేను అనేది ఎక్కడుంది, దాని సైజ్ ఎంత అనేది చెప్పలేం కదా. అది ఒకటేమో మార్పు లేదు కాబట్టి సత్యం నేననేది. నేను అతి ముఖ్యమో, మనం నిజంగా శరీరమే ముఖ్యమైతే మరి ఎందుకు మర్చిపోతున్నా, దాన్ని వదిలేస్తాను. అసలు 24 గంటలు అసలు నేను ఆడ నేను మగ అనేది గుర్తు కూడా ఉండదు కదా. ఆ సమయం వచ్చినప్పుడు తప్ప నేను ఆడ నేను మగ అనేది కూడా సమయం వచ్చి ఇది వచ్చినప్పుడు తప్ప గుర్తుండదు. చిన్నపిల్లలప్పుడేమో చిన్నపిల్లలప్పుడేమో ఆడపిల్లలు మగపిల్లలు కలిసి ఆడుకుంటుంటే బాగా చిన్నపిల్లలప్పుడు ఆడపిల్లలు ఇట్లండి మగపిల్లలు అటు వెళ్ళండి అంటే కూడా పిల్లలకు తెలియదు నేను ఆడా నేను మగ అని. సరే అప్పుడు తెలియదు కదా, ఇప్పుడు పెద్ద తెలుసుకుందాం అనుకుంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? తింటున్నప్పుడు తింటున్నాను అనే స్పృహ ఉంది, తింటూ ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను, వంట చేస్తున్నాను, చూస్తున్నాను, నడుస్తున్నాను, ఇన్ని ఉన్నాను అనేది ఇందులో ఎప్పుడు స్పృహ ఉంది. కానీ ఆడ నేను నడుస్తున్నాను, ఆడ నేను తింటున్నాను అని ఎప్పుడు స్పృహ ఉంటుందా? సో నేను ఆడ నేను మగ అంటే ఈ శరీరం నేను అనే భావన ఎప్పుడు ఉండలేదు. నేననే భావన మాత్రమే ఎప్పుడు ఉంటుంది. నేను టీచర్ అని, నేను తల్లిని, నేను తండ్రి అని ఎన్ని భావాలు వచ్చిపోయాయి కానీ మనసే వచ్చిపోయేది. మనసు అంటేనే ఆలోచన అంటే ఆలోచన వస్తుంది పోతుంది, ఇంకొక ఆలోచన వచ్చింది పోతుంది. మనం ఎన్నో ఉండొచ్చు కానీ ఇప్పుడు ఏమనుభవిస్తున్నామంటే ఈ క్షణంలో మన మనసులో ఏది ఉందో అది అనుభవిస్తున్నాం. ఒక ఆలోచన వచ్చింది కదా, ఆలోచనలో ఏ విషయం ఉందో అది ఇష్టంగా ఉంటే ఆనందాన్ని అనుభవిస్తాం, అయిష్టంగా ఉంటే దుఃఖాన్ని అనుభవిస్తాం. అది ప్రమాదకరంగా ఉంటేనేమో భయాన్ని అనుభవిస్తాం, ఇది నాకు చాలా సహాయం చేస్తుంది అంటేనేమో ధైర్యాన్ని అనుభవిస్తాం. సో ఆలోచనలో ఉన్నదాన్ని అనుభవిస్తాం కానీ ఉన్నదాన్ని అనుభవించము, రియల్ గా ఉన్నదాన్ని మనం అనుభవించము. కాబట్టి ఈ ఆలోచనలన్నీ ఎలాంటి ఆలోచన పుట్టుతుంది, కాసేపు ఉంటుంది, పోతుంది. అంటే పుట్టింది అంటే అంటే జన్మండి, పద్మజ అంటే పద్మము నుంచి పుట్టిన ఆమె అని దేవత. సో అంటే జన్మించి, గత్ అంటే గతించేది. సో నిజంగా చెప్పాలంటే అన్నిటికన్నా ఫ్రీక్వెంట్ గా పుట్టిపోయేది అంటే జన్మించి గతించేది ఆలోచన.
అంటే దేన్ని మనం అనుభవిస్తున్నామో అది పుడుతుంది పోతుంది. జగత్ అంటే మన ఆలోచనే జగత్తు. కానీ కానీ ఆలోచన మొదట్లో నేను అనేది ఉంటుంది, ఆలోచన మధ్యలో నేను అనేది ఉంటుంది, ఆలోచన చివరిలో నేను అనేది ఉంటుంది. నేను అనేది మాత్రం ఆలోచన లేనప్పుడు కూడా నేను అనేది ఉంటుంది. ఇది నిద్రలాగా. సో నేను అనేది మరి నేను ముఖ్యమో అది ఎప్పుడు ఉన్నది, మార్పు లేకుండా ఉన్నది. ఇక పరిమితి అంటే మీ మనసు ఎక్కడుందో అక్కడ తెలియబడుతుంది తప్ప శరీరంలోనే మనసు ఉందని చెప్పడానికి లేదు. మీ మనసు ఒక విషయం గురించి ఆలోచిస్తుంటే ఆ టైంలో మీ కళ్ళ ఎదురుగా ఏదన్నా కూడా, అంటే మీరు ఎక్కడో దూరంగా ఉన్న ఒక విషయాన్ని గురించి మీ మనసు ఆలోచిస్తున్నప్పుడు మీ కళ్ళ ఎదురుగా ఉండి కళ్ళు చూస్తున్నా కూడా ఆ విషయం మీకు కనపడదు. పక్క వాళ్ళు ఎవరన్నా మాట్లాడుతున్నా కూడా ఆ మాటలు మీ చెవుల్లో పడుతున్నా కూడా ఆ మాటలు మీకు అర్థం కావు, వినపడవు. అంటే అర్థం ఏంటి? మనసు లేకపోతే కళ్ళు చూసి కూడా చూడలేవు, చెవులు విని కూడా వినలేవు. అంటే శరీరం మొత్తం ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. మరి నేననేది ఎక్కడ తెలుస్తుంది? మనసు ఎక్కడ ఉందో అక్కడ తెలుస్తుంది. ఎక్కడో క్రికెట్ ఎక్కడో చూసేటప్పుడు ఆ బాల్ ఎప్పుడైతే చూశారో అది గుర్తొచ్చినప్పుడు మీరు ఎక్కడుంటారంటే ఆ కెమెరా చూపించి ఏదైతే చూపిస్తుందో ఆ కెమెరా ఉన్న చోట నేను ఉన్నది అనే భావం కలుగుతుంది. ఎందుకంటే మన కళ్ళ ఆ కెమెరా ముందే ఏ బాల్ అయితే వెళ్తుందో అది మన మనసులో కనపడుతుంది. కాబట్టి అక్కడ నుండి ఆ కెమెరా ఎక్కడుందో అక్కడ ఉండి మీరు చూస్తున్నట్టుగా భావన కలుగుతుంది. సో మనసు ఎక్కడికన్నా వెళ్ళగలదు, కానీ నేను అనే ఆధారం లేకుండా మనసు ఉండలేదు. కానీ మనసు లేకుండా నేను అనేది ఉంటుంది, కానీ నేను లేకుండా మనసు ఉండలేదు. సో నేను అనేది మార్పు లేదు. మనకి అతి ముఖ్యమో దానికి పరిమితి లేదు, దానికి మార్పు లేదు. కాబట్టి ఇది మార్పు లేని నేను అనేది అందరిలోనూ ఉంది, సమానంగా ఉంది. అందరిలోనూ ఉంది, సమానంగా ఉంది, మార్పు లేకుండా ఉన్నది. సో నేను అనేదానికి పరిమితి లేదు, కాబట్టి అనంతం. నేను అనేదానికి మార్పు లేదు, కాబట్టి సత్యము. అంటే నేను సత్యము, నాకు పరిమితి లేదు అని ఎప్పుడైతే బుద్ధి గుర్తిస్తుందో అప్పుడు ఇది ఉంటేనే బతుకుతాము. అంటే అలా ఉంటే నేను ఉంటాను, లేకపోతే నేను ఉండదని నీరు అనుకోగలదా? అలా ఉన్నా నీరు ఉంది, అలా లేకపోయినా నీరు ఉంది. అలా అనేది టెంపరీ. సో మన ఈ మనసులోను బుద్ధిలోను ఈ ఆలోచనలన్నీ టెంపరీ. ఈ ఆలోచనలు ఎన్ని రకాలుగా ఉన్నా దానికి ఆధారమైన నేను, ప్రతి ఆలోచన కూడా నేను ఉండాలి, పూర్ణంగా ఉండాలి, తృప్తిగా ఉండాలని ఏ కోరిక ఉందో ప్రతి అలలో కూడా, ప్రతి ఆలోచనలో కూడా ఏ కోరిక ఉందో ఆ నేను అనే సత్యము, దానికి పరిమితి లేదనే జ్ఞానం కనుక ఈ బుద్ధికుంటే ఇక నేనేమవుతానని బుద్ధి లేని ప్రశ్న వేసుకొని భయాన్ని సృష్టించకూడదు. నేను తక్కువని బుద్ధి లేని ఆలోచనతో బాధని సృష్టించుకోదు. అసలు ఏ ఒక్క మనసు కూడా, మనసు అంటే బుద్ధి మనసు అన్ని కలిసే మనం అంటాము. మనసును విడిగా చెప్పాలంటే మనసు, బుద్ధి, చిత్తం అంటే సబ్ కాన్షియస్ మైండ్. వీటన్నిటిలో ఉన్నది మన ఇష్టాలు. ఏ ఒక్క మనసు కూడా ఎలాంటి పరిస్థితుల్లో కూడా భరించలేని పరమ అసత్యం నేను తక్కువ అనేది. ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం నేను తక్కువ అనేది. నాది తక్కువ అవ్వచ్చు, కానీ నేను తక్కువ కాదు. నాది ఎక్కువ అవ్వచ్చు, నేను ఎక్కువ కాదు. అసలు నేనులో మార్పు ఉంటే కదా తక్కువ అవటానికి. నా తక్కువ అంటే భరించగలం, సహించగలం. ఈ మనసుతో, ఈ శరీరంతో ఏదైనా కావాలంటే సాధించగలం. కానీ నేను తక్కువ అంటే ఏ మనసు కూడా సహించలేదు. ఎందుకంటే నేను తక్కువ అనేది పరమ అసత్యం అని. అలానే ఈ ఏ ఒక్క మనసు కూడా భరించలేని ఇంకొక పరమ అసత్యం ఏంటంటే నేను చస్తాను అనేది. ఏమైపోతాను అంటే అది లేకపోతే బతకలేను, ఇది లేకపోతే బతకలేను. కానీ బతకలేను అనే ఆలోచనని ఏ ఒక్క మనసు కూడా భరించలేదు. కాబట్టి భయం పేరుతో మరణాన్ని ఈ రోజే అనుభవిస్తున్నాం, ఈ క్షణంలో అనుభవిస్తున్నాం. సో ఏ ఒక్క మనసు కూడా భరించలేని పరమ అసత్యం నేను చస్తాను అనేది. ఎందుకంటే అసలు నేను అతి ముఖ్యమో ఈ మనసుకి, బుద్ధికి. ఆ నేను శాశ్వతము, నేను పూర్ణము, పరిమితి లేనిది. సో నేను సత్యము, నేను అనంతం అని ఉన్నప్పుడు ఇక భయం లేదు, బాధ లేదు. భయం, బాధ లేనప్పుడు సహజంగా ప్రేమ, కరుణ అన్ని పాజిటివ్ క్వాలిటీస్ అని. భయమే అన్నిటి అనర్థాల కారణమైనప్పుడు, భయం ఎప్పుడైతే
లేకుండా పోయిందో, వెలితి అసంతృప్తి ఎప్పుడైతే లేకుండా పోయిందో అప్పుడు ఈ మనసు తన సహజత్వమైన నలుగురికి ఉపయోగపడాలి. ఈ శరీరం టెంపరీ కాబట్టి శరీరం, ఎందుకంటే నార్మల్ సింపుల్ జ్ఞానంలో ఉన్నవాడు కూడా, జ్ఞానమైన వాడు ఈ శరీరం గ్యారెంటీకి పోతుందని తెలిసిన వాడు ఎవరు బతకడం గురించి ఆలోచించరు. ఈ శరీరం పోయే లోపల నలుగురికి ఎలా ఉపయోగపడాలి, ఎంత చక్కగా ఈ శరీరాన్ని వాడుకోవాలి ఈ లోపల అని ఆలోచిస్తాడు, కానీ ఎలా బతికచ్చాలని ఆలోచించడు. అలా అని ఇప్పుడే చచ్చిపోవడానికి కాదు, బలమైన, ఆరోగ్యమైన, జ్ఞానమైన, చదువులైనా, ఆఖరికి డబ్బులైనా, పదవులైనా, ఏదైనా నలుగురికి ఉపయోగపడాలంటే శక్తిని పెంచుతాయి. అదే ఎంతటి ఆరోగ్యం కానీ, ఎంతటి బలం కానీ, ఎంతటి జ్ఞానం కానీ ఏది కూడా ఈ శరీరాన్ని కాపాడలేవు. కాబట్టి ఈ బతకడం కోసం ఆరోగ్యం అన్నా అంటే అతను ఇంకా ఎక్కువ నరకాన్ని అనుభవిస్తాడు. బతకడం కోసం బలం అంటే ఇంకెక్కువ నరకాన్ని అనుభవిస్తాడు ప్రతిరోజు, ఎందుకంటే మరణం తప్పదు కాబట్టి. సో జ్ఞానం ఉన్నవాడు బతకడం గురించి ఆలోచన చేయటమే వల్లనే తన అన్ని కారణమని హలో సార్. మధ్యలో ఏదో ఫోన్ వచ్చినప్పుడు ఉన్నట్టుంది. ఓకే సార్. అది కొంచెం ఎవరన్నా ఈ బేసిక్ ఇదండి. ఇప్పుడు నేను అనేది పరిమితి లేదు కాబట్టి అందరిలో ఉన్న నేను ఒకటే. ఎట్లయితే కరెంట్ అయితే అన్నిట్లో ఉన్న కరెంట్ ఒకటేలాగా నేను అనేది నేను అతి ముఖ్యం ఈ మనసుకి. ఆ నేనుకి పరిమితి లేదు, మార్పు లేదు. అది అందరిలోనూ ఉంది, సమానంగా ఉంది. ఏకంగా ఉన్నప్పటికీ పరిమితమైన బుద్ధికి, అంటే కళ్ళతో చూసిందే యథార్థం అనే భ్రమలో ఉన్న బుద్ధికి ఆ నేను వేరు, ఈ నేను వేరు అనిపిస్తుంది. కానీ వివేకం ఉన్న బుద్ధికి అందరిలో ఉన్న నేను ఒకటే, దానికి పరిమితి లేదు. మనసుల్లో తేడా ఉంది, బల్బులతో తేడా ఉంది, కానీ దానికి ఆధారం ఏ నేను అతి ముఖ్యమో ఆ నేనుకి పరిమితి లేదు, ఆ నేను వేరు కాదు. అది 24 గంటలు కళ్ళు లేకపోయినా తెలుస్తుంది, చెవులు లేకపోయినా తెలుస్తుంది నేను 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 అనేది. ఎందుకంటే అది అన్నిటికీ ఆధారమే అయినప్పుడు దాన్ని తెలుసుకోవడానికి ఈ కళ్ళు అవసరం లేదు, చెవులు అవసరం లేదు. సో నేను సత్యమని ఈ 24 గంటలు నేననే స్పృహ ఉండి కూడా మనం దాన్ని గుర్తించకుండా నాది తెచ్చుకున్నది ఇది. అసలు నీరు ఎప్పుడన్నా నేను బుడగను అనుకుంటుందా? బుడగంటే పుట్టింది చస్తానని భయం ఉంటుంది, ఆటోమేటిక్ పరిమితిని భరించలేని. కానీ ఈ నేను నుంచి వచ్చిన మనసు పరిమితం. ఆలోచన, మనసు అంటే ఆలోచన క్షణికం. అది చెప్పింది మనం ఎందుకు వింటాం? అందుకనే మనహ అంటే మనసు, అనేక రకాల ఇష్టాలతో ఉన్నది మనసు మనహ అంటే. నమః అంటే మనసు చెప్పిందంతా పక్కన పెట్టు, ఇది ఉంటే తృప్తి, ఇది ఉంటే నిండుదనం అనే ఆలోచన పక్కన పెట్టు, ఇది ఉంటే బతుకుతాను అనే ఆలోచన పక్కన పెట్టు. నమః అది. సో తృప్తితోనే నేను సత్యం అన్నప్పుడు తృప్తితోనే నేను సత్యమని గుర్తించిన, నాకు పరిమితి లేదని గుర్తించిన బుద్ధి ఎప్పుడు తృప్తిని, ధైర్యాన్ని అనుభవిస్తుంది. కానీ పరిమితిని కానీ, వెలితిని కానీ, అసంతృప్తిని కానీ, ఇన్ఫీరియారిటీని కానీ, భయాన్ని కానీ ఏది దగ్గరగా రానివ్వదు. సో ఈ మనసు కూడా ఇట్లా ఎడిక్ట్ అయిపోయింది కాబట్టి, తప్పుడు అజ్ఞానానికి ఎడిక్ట్ అయింది కాబట్టి నెమ్మదిగా బుద్ధి మనసుని ఈ బుద్ధితో, ఇది నేను అనేది పరిమితి లేనిది, నాశనం లేనిది అనే బుద్ధితో అంతకుముందు మనసు ఏర్పరచుకున్న భావాలన్నిటిని నెమ్మదిగా మార్చుకోవటమే సాధన. అందుకని మీరందరూ చెప్పే నాకన్నా మీరందరూ ధ్యానంలో అడ్వాన్స్ లో ఉన్నారంటే, శ్వాసను గమనిస్తున్నారంటే, శ్వాస మీద మనకి ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు, అయిష్టం ఉండదు అంటే జీరో స్టేట్ లో మైండ్ ఉండటానికి ఈ శ్వాస మీద ధ్యాస అనేది ఎంతగా ఉపయోగపడుతుంది. అప్పుడు ఈ శరీరం గురించి ఆలోచన కానీ దేని గురించి, ఎందుకంటే శ్వాస మీద ఇష్టం ఉండదు, అయిష్టం ఉండదు. ఇష్టం ఉంటే ఒక బంధం, అయిష్టం ఉంటే ఒక ఇది. 2 రకాలుగా మన అశాంతిని అనుభవిస్తాం. మన ఇంటికి ఎవరైనా ఇష్టమైన వాళ్ళు వస్తే ఎట్లా చూసుకోవాలి, రాక వచ్చారే అని ఆరాట పడిపోతాం. ఇష్టం అయిన వాళ్ళతో ఎప్పుడు వెళ్తాడా, వెళ్ళిన దాకా మనం చిరాకు పడుతూనే ఉంటాం. సో ఇష్టం ఉన్నా ఇబ్బంది, అయిష్టం ఉన్నా ఇబ్బంది. వీటన్నిటికి అతీతంగా ఉన్నదా స్థితిలో మనం ఉంటే నేను అనే పరమ ఆనందాన్ని శాంతి రూపంలో, పరమశాంతి రూపంలో, అంటే దాన్ని శాంతి అనొచ్చు, ఆనందం అనొచ్చు, సందర్భాన్ని బట్టి ధైర్యం అనొచ్చు. సో దాన్ని మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి మన
పత్రిజీ గారు మనకి ఎక్కువగా దీని మీద ప్రచారం ఎక్కువ చేశారు. ఇది పత్రిజీ గారు రాకముందు కూడా ఇది ఉన్నప్పటికీ, ఈ శ్వాస మీద ధ్యాస అన్నప్పుడు ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, ఆయన జీవితం మొత్తం ఈ ధ్యానాన్ని నలుగురికి అందించడానికే ఇది. దాన్ని మీరు కూడా పట్టుకొని ధ్యానం అందరికి నేర్పిస్తూ ప్రాక్టీస్ చేస్తున్నారంటే, అంటే ఈ మనసును పక్కన పెట్టి ఉండగలగటం అంటే నేనుగా ఉండటం మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. అయితే మధ్యలో ఈ ఈ బుద్ధిలో అనేక రకాల ఆలోచనలు వస్తాయి కాబట్టి, సందేహాలు మనిషికి ఇబ్బందిని కలిగిస్తాయి కాబట్టి, ఎందుకు చేస్తున్నాం అని చెప్తున్నాం, ఆ సందేహాలను తొలగించడానికి ఈరోజు ఈ జ్ఞానమైన చర్చ తప్ప. సో ఈ నేనుగా ఉండటం కోసం బయట అయిన విషయాలకి అంటుపడితే చాలు, పరిమితిని అనిపిస్తాం. కాబట్టి అంటపడకుండా ఉండటానికే ఈ శ్వాస మీద ధ్యాస అనేది మీరు అఖండంగా చేస్తున్నారు. సో నిజంగా మీరందరూ నాకు గురువులు అన్నమాట. ఎందుకంటే ఆచరణలో లేని జ్ఞానం అజ్ఞానంతోనే సమానం. మరి సందేహం ఉన్నవాడు ఆచరణలో పెట్టలేనప్పుడు నష్టపోతాడు. అందుకనే భగవద్గీత కూడా సంశయాత్మ వినశ్యతి, సందేహం ఉన్న మనసు నష్టపోతుంది పూర్తిగా. అంటే మళ్ళీ చెప్పాలంటే నాశనం అవుతుంది అని అందరు చెప్పడం జరిగింది. కాకపోతే ఈ సందేహాలు ఎవరికన్నా వస్తాయేమో, ఎందుకు ధ్యానం చేస్తున్నామే అని, ఏదో పొందటానికి కాదు, ఆఖరికి ఆనందాన్ని, మనసు ప్రశాంతంగా ఉంటే మనసు వల్ల వచ్చే జబ్బులన్నీ ఎగిరిపోతాయి. అంతేగాని కాలు ఇరిగిపోతే మళ్ళీ కాలు రాదు, చెయ్యి రాదు, ఏదో అదని ఇదని కాదు. ధ్యానం చేస్తే అంటే ఒక మంచితనం చూసి ప్రశాంతత ఉంటే మంచి వాళ్ళని కోరుకుంటారు. కాబట్టి పిల్లలు ఉంటే ధ్యానంలో ఉన్న వాళ్ళకి ధ్యానంలో మంచి వాళ్ళు సంబంధాలు కుదిరితే అన్ని మంచి ఎక్కువ జరిగే అవకాశం ఉంది. కానీ దానికోసం కాదు, నువ్వుగా ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికే, అంటే నువ్వుగా ఉండటానికే ఈ ధ్యానం. అంటే నేను గుర్తించడానికే. అది మీరు ఆల్రెడీ చేస్తున్నారు. సందేహాలను తీర్చటమే, నేను పరిమితి లేదని, నాశనం లేదని స్పష్టంగా మాటికి గుర్తు చేయటం, వచ్చే సందేహాలను నివారించడం కోసమే ఈ స్వాధ్యాయం తప్ప అసలు మీరు ఏదైతే చేస్తున్నారో సాధన అదే ఫైనల్. దాన్ని ఇంకెవరికైనా ఏదైనా డౌట్లు ఉంటే అడగొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతంగా వివరించారు.